సూపర్ స్టార్ మహేష్ బాబు నటించినటువంటి బిజినెస్ మ్యాన్ సినిమా పోకిరి తర్వాత పూరి జగన్నాథ్తో వెంటనే కాకపోయినా ఒక 7 ఏళ్ల గ్యాప్తో రిలీజ్ అయిన సినిమా. అంటే 7 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆ ఇద్దరు కలిసి చేసిన సినిమా అనమాట. అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా అసలు ఇండస్ట్రీలో ఇంత ఫాస్ట్గా సినిమా తీయడమే కాకుండా ఇంత ఫాస్ట్గా బ్లాక్ బస్టర్ కొట్టొచ్చా అని ఆశ్చర్యపోయేలాగా చేసిన సినిమా. కృష్ణ గారు అయితే ఈ సినిమాని బాగా మెచ్చుకున్నారు. ఎందుకంటే ఇది ఆయన స్టైల్ కాబట్టి వీలైనంత ఫాస్ట్గా సినిమాని పూర్తి చేసేసి విత్ క్వాలిటీ వీలైనంత ఫాస్ట్గా సినిమాని తీసి హిట్ కొట్టడం. పైగా సినిమా ఆగస్టు 15న పూజ మొదలైతే 2011 సెప్టెంబర్ 5 ఆ టైంలో ఏదో ఉదయం షూటింగ్ బిగిన్ అయింది. కరెక్ట్గా 74 రోజుల్లోనూ 71 రోజుల్లోనూ పూర్తి చేశారు. జనవరి 11 or 12 2012 రిలీజ్ అయింది. బీభత్సమైన హిట్ అన్నమాట. దానికి ముందే పాటల్లో ఒక పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది సినిమా. రస్తారే ఆ ఒక్క లైన్ తప్పితే ఇక ఆ తర్వాత ఏం గుర్తుండదు మనకి. ఆ మధ్యలో 1 గంట కొట్టినాక ఊరి నాయన అనేది ఒకటి. కాజల్తో ఫస్ట్ కాంబినేషన్ మహేష్ బాబుకి. మేబీ పూరి జగన్నాథ్తో కూడా ఫస్ట్ కాంబినేషన్ అనుకుంటా. ఈ కథ ఎలా రాసుకున్నాడో కానీ పూరి జగన్నాథ్. ఈ మధ్యన ఒక డైరెక్టర్, అంటే మంచి సినిమా ఫస్ట్ సినిమా అసలు ఆయన చెప్పడం, అసలు కథ డైరెక్టర్ వేరైతేనే బాగుంటుంది. కథ ఎవరో రాయాలి, డైరెక్టర్ దాన్ని తీయాలి. అంతేగాని డైరెక్టర్ పని కథ రాసుకోవటం కాదు కదా అంటుంటే ఎదురోడేం సూపర్ సార్ నేను ఎన్నాళ్ళు ఇలా ఉన్నాను సార్ అలా ఉన్నాను సార్ అంటున్నాడు. మరి ఈ కథ ఎవరు రాసేది? పూరి జగన్నాథ్ కదా. మరి పోకిరి పూరి జగన్నాథ్ కదా రాసుకున్న కథ. మన వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు. మనకు కథ రాసుకోవడం రానప్పుడు అసలు డైరెక్టర్ అనేవాడు అవతలవాడి కథనే డైరెక్ట్ చేయాలంటారు. కోర్స్ వేరే ఈ కథ బాగుంది అన్నప్పుడు రైటర్ దగ్గర దాన్ని డెవలప్ చేయొచ్చేమో కానీ అసలు డైరెక్టర్ అనేవాడు కథ రాసుకోవాల్సిన అవసరం లేదంటాం ఏంటి. ఇది పక్కదారి పట్టింది. పూరి జగన్నాథ్ స్క్రిప్ట్ అంతా కూడా మొత్తం 1 రోజులోనూ 2 రోజుల్లోనూ రాసుకుంటాడు. అంటే ఇప్పుడు మేము కొన్ని స్టోరీలు రాస్తాను నేను బిజినెస్కి సంబంధించి. బిజినెస్ అంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ స్టోరీలు మనం రాసినట్టు ఎవడూ రాయలేడు జనానికి పట్టేటట్టు అనేది మన ప్రగాఢమైన విశ్వాసం. రుజువైన చాలాసార్లు కూడా మన బాటలోనే ఈ పేరు గొప్ప పేపర్లన్నీ కూడా రాసుకున్నాయి. మన కాపీ కూడా కొట్టినాయి. అవి ఏమిటి అన్నది ఇంకొన్ని వీడియోల్లో ఎప్పుడన్నా చెప్పుకున్నాను దాని గురించి. అంటే ఒక పట్టంటూ చిక్కిన తర్వాత అదే పనిగా రాసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎక్కడ బ్రేకులు కూడా పడవు. అయితే ఏంటంటే మనకు కాస్త స్వేచ్ఛ కావాలి. ఇప్పుడు పూరి జగన్నాథ్కి మంచి హిట్లు కొట్టాడు కాబట్టి ఆయన ఎలా రాస్తున్నాడు అనేది పట్టించుకోకుండా ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళు. అలానే మనము రాస్తున్నాయి ప్రేక్షకుల దగ్గరికి, వ్యూవర్స్ దగ్గరికి, చదువుల దగ్గరికి చేరుతున్నాయి అనేది మనం వెబ్సైట్లో వ్యూస్ కౌంట్ నొట్టుంది, ఎంతమంది చూశారు అని. మిగిలిన వాళ్ళతో పోల్చినప్పుడు మనవి వాళ్ళ ఈగైతే మనం ఏనుగు. ఈ గ్యాప్లో ఉండే వ్యూస్ కాబట్టి ఇది ఒక రుజువు కింద చెప్తున్నాం. మనది గర్వమా అంటే కొద్ది గర్వం ఉంటుంది. బాగా రాసేవాడికి కొద్ది గర్వం ఉంటుంది. అంత మాత్రం చేత అంతా నాకే వచ్చు, అంతా నేనే రాస్తాననే అంత అవివేకం అయితే కాదు. ఇప్పటికీ కొన్ని స్టోరీలు రాసినప్పుడు బాగా రాసాడు అనిపిస్తుంది. అలా ఉండాల్సిందే. ఉంటేనే ఎప్పటికైనా నేర్చుకోగలం. అసలు నేను నేర్చుకోవడం పూర్తి చేశాను అనడం కరెక్ట్గా నేర్చుకుంటూనే ఉండాలి. ఇప్పుడు కమల్ హాసన్ గారు చెప్తా ఉంటారు ఎప్పుడు, నేను అయితే చదువు పూర్తి చేశాను అంటే, ఏం చదువు పూర్తి చేసావు నువ్వు? డిగ్రీ వరకు చదివావు, పూర్తి చేసావు. దాని తర్వాత కూడా ఉంటుంది కదా ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పేసి ఆయన చాలాసార్లు చెప్పాడు. అట్లానే ఆ మాటల్లో నిజం ఉంది కదా. అంటే లేటరల్ థింకింగ్ కూడా ఉండాలి మనకి. సరే ఇన్ని మాట్లాడే మనం ఇళ్లలో గొడవలు తీర్చుకోలేము. అంటే మహాజ్ఞానులకి ఇళ్లలో గొడవలు ఉండవు. చాలా అద్భుతమైన ఏమంటారు అట్మాస్ఫియర్ ఉంటుంది అనుకుంటారు చాలామంది. అలా కాదు, ఇంకా ఎక్కువ గొడవలు కూడా ఉంటాయి. మనం తీర్చలేని తీర్చుకోలేని గొడవలు కూడా ఉంటాయి. ఫైన్.
ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తే మనం ఈ సినిమాకి సంబంధించి పూరి జగన్నాథ్ అలా రాసుకున్నాడు అని మీరు అవుట్ అండ్ అవుట్ మొదటి నుంచి చివరి దాకా మిమ్మల్ని ఎక్కడ గ్యాప్ ఉండదు. ఇప్పుడే జస్ట్ స్ట్రైక్ అయింది. ఇలాంటి స్క్రీన్ ప్లేనే ఒకటి పోలీస్ స్టోరీ 1995లో వచ్చింది. అంటే ఇలా అంటే ఇలాగే అది ఇలా మిమ్మల్ని గుక్క దిప్పుకోనివ్వకుండా అసలు కథ ఉందా లేదా, చాలా మేధావులు కావాలి ఏది ఒక సినిమాలో కథ ఉందా లేదా అని చెప్పడానికి. సాయి కుమార్ సినిమా ఉంటుంది, అందులో వరుసగా సాయి కుమార్ గారి యాక్షనే ఉంటుంది, హై వోల్టేజ్ యాక్షన్, లవ్ అని అరవటము. అందులో రౌడీలు అయితే ఫైట్లలో తన్నులు తింటూ కూడా, థ్రిల్లర్ మంచు ఫైట్లలో తన్నులు తింటూ కూడా అయ్యో నా బాక్స్ బొత్తలు ఎందుకు అని అరుస్తూ ఉంటారు. అంటే కామెడీ లేకపోయినా కూడా కామెడీ పండిస్తాం అక్కడ. అంత టైట్ స్క్రీన్ ప్లే ఉన్నప్పుడు అసలు ఏం జరుగుతుంది, ముందు సీన్ ఏంటి వెనక సీన్ ఏంటి అనేది మనల్ని ఆలోచించనీయకుండా మీరు చూస్తున్న సీన్లోనే లీనమయ్యేటట్టు చేయటం టైట్ స్క్రీన్ ప్లే తాలూకు లక్షణం అనుకుంటున్నాను నేను. ఆ టైట్ స్క్రీన్ ప్లేనే మనకి పోకిరి కానీ సూపర్ హిట్ అయిన కృష్ణ గారి సినిమాల్లో కానీ ఇందులో కానీ కనిపిస్తుంది. ఈవెన్ కొడుకుదిద్దిన కాపురంలో కూడా స్క్రీన్ ప్లే మీరు చూస్తే అసలు ఎక్కడ కూడా మీకు ప్రతి సీను లాజికల్గా ఉంటుంది. ఎందుకు ఆయన గురించి అంటే మరి కృష్ణ గారి అభిమానం కదా ఈ బిజినెస్ మ్యాన్లో కూడా. అయితే ఈ టెక్నిక్ ఎలా ఉన్నా కూడా ఈ సినిమా కలెక్షన్స్కి సంబంధించి నాకు తెలిసి ఒక 70 సెంటర్లోనూ 30 సెంటర్లోనూ 100 రోజులు ఆడినట్టు. ఇక శతదినోత్సవం సంగతి పక్కన పెడితే మన మహేష్ బాబు గారు ఈ సినిమాకి ముందు రిలీజ్కి ముందు చేసే ఈవెంట్లో మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం కదా, మహేష్ బాబు గారు ప్రతి హీరోయిన్ అద్భుతం అంటారు, అట్లనే ప్రతి నిర్మాత మీరు ఉండాలి సార్ అంటారు, ప్రతి డైరెక్టర్ అమేజింగ్ అంటారు. దాన్ని పూరి జగన్ ఆ మైకులు తీసుకొని మిమ్మల్ని నమ్రత శిరోద్కర్ ఏమని పిలుస్తారు అని అడగటం, ఇట్లా చాలా సరదాగా ఇప్పటికీ యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. ఇదంతా సినిమా వెనకైతే సినిమాలో సూర్యభాయ్, దేర్ ఆర్ నో మోర్ బాయ్స్ ఇన్ ముంబై అని చెప్పేసి నాజర్ ఒక డైలాగ్ కానీ, ఆ తర్వాత మన సూర్యభాయ్ నేను ఎలాగలాగా బతికేయడానికి రాలేదు, ఈ ముంబైని ఉత్సభవించడానికి వచ్చానంట. చూసారా మీరు ఒక తెలుగు సినిమా స్టార్ హీరో దగ్గర నుంచి మీరు ఇట్లాంటి డైలాగులు వినుండరు, ఎప్పుడు వినుండరు. అట్లాంటివి నిస్సిగ్గుగా నిర్మోహమాటంగా చెప్పేశారు. మేబీ సెట్స్లో అడిగి ఉండొచ్చు పూరి జగన్నాథ్ గారిని, మహేష్ బాబు ఏంటి ఇలాంటివి పర్లేదా అని. బట్ వన్స్ ఒకసారి మైండ్లో క్లిక్స్ అయితే బ్లైండ్కి వెళ్ళిపోయే క్యారెక్టర్ కాబట్టి, డైరెక్టర్స్ హీరో కాబట్టి మహేష్ బాబు ఎక్కడా తొనకుండా బెనక్కుండా చెప్పేసుకుంటే వెళ్ళిపోతుంది. ముఖ్యంగా నేను ఉదయం చెప్పాను కదా, మన కొన్ని డైలాగులు మనకి అంత ఇదిగా ఉండదు, ఇబ్బందికరంగా ఉంటుంది. ఏది అదే నన్ను ఉంచుకోవాలి అని చెప్పేసి అంటాడు మన షాయ చేసింది. ఈ సినిమా కథ మీరు హిందీకి డబ్ చేసి వదిలినా కూడా సూపర్ హిట్ అయ్యే కథ అన్నమాట. అందుకే 12 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ రిలీజ్ చేశారు. 23లో కూడా రిలీజ్ చేశారు, రిలీజ్ చేయకుండా ఉండాలి. అయితే ఏంటంటే మనకి అప్పట్లో కృష్ణ గారి సినిమాలు ప్రతి ఏటా ఎలా రిలీజ్ అవుతున్నాయో అటు మహేష్ బాబు సినిమాలు రిలీజ్ అయినవి మళ్ళీ రిలీజ్ చేస్తున్నారంటే ఆ రీరన్ కెపాసిటీ అన్నమాట. ఆ కెపాసిటీని చూడాలి మీరు. ఇక ఇందులో మనం చిత్ర క్యారెక్టర్ కాజల్, భగవంతుడా వీడి మెదడుని కాస్త తగ్గించమని అడగటము, ఇవన్నీ అప్పట్లో చాలా కొత్తగా ఉండేవి. ఇప్పుడు చాలామంది వాడుతున్నారు కానీ వీడికి మరీ తెలివి ఎక్కువైందిరా అని. అట్లానే మనవాడు పెద్ద ఫెరారీ కారో పోస్కీ కారో ఒకటి ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఐ లవ్ యూ అనగానే కారు కొనుక్కొని నీకు ఐ లవ్ యూ చెప్తావు కదా అంటాడు. అనగానే నేను అలా అనలేదంటే నాకు మాత్రం అలానే అర్థమైంది. అట్లా రెగ్యులర్గా జనరల్గా మాట్లాడుకునే మాటలు ఒక వ్యవస్థని ఎలా మోసం చేయొచ్చు అనేది. ఇప్పుడు ఎవడన్నా అనుకుంటాడు ఒక మాఫియాడా అనే ఒక బ్యాంక్ పెట్టేస్తాడు అని చెప్పేసి, అంతే కదా, నిజంగా జరిగినాయి అదేంటో నేను చెప్పను. కానీ ఒక మాఫియాడా అని బ్యాంక్ పెట్టుకుంటే ఈ డబ్బులన్నీ ఎక్కడ దాచిపెట్టుకుంటాడు? ఇంకా లైసెన్స్ తీసుకుని బ్యాంకులో పెడితే ఎవడడుగుతాడు అసలు? అలాంటి కొత్త తరహా ఆలోచనలు అయితే ఏంటంటే ఒక యువతరం ఇలా ఉండాలి, ఎవడు చెప్పినా నమ్మొద్దు, నిన్ను నువ్వు నమ్ముకో, ఇలాంటి సందేశం చివరిలో ఉంటుంది. కానీ ఇట్లా తాను అనుకున్న లక్ష్యం కోసం ఏమైనా చేయొచ్చు అనే ఒక ధోరణి మాత్రం మనం ఎప్పటికీ ఎంకరేజ్ చేయకూడదు. బట్ అందుకనే అప్పటిదాకా ప్రాక్టికల్గా ఉన్న హీరో చివరిలో తాను ఎందుకు ఇలా చేస్తున్నాను అని చెప్పడానికి తన తల్లిదండ్రులను చంపినటువంటి ఒక స్టోరీని, అంటే లాజిక్, ఎందుకు ఇలా చేస్తున్నాడు హీరో అనేవాడు ఇలా చేయకూడదు కదా తెలుగు సినిమాల్లో అని అనుకున్నప్పుడు దానికి ఒక లాజిక్ తీసుకొచ్చి చివరిలో ఆ కొద్దిగా పెట్టారు. కానీ ప్రకాష్ రాజ్ని చంపుతున్నప్పుడు
లేదంటే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్, ఒక నెగటివ్ క్యారెక్టర్, ఒక మాఫియా డాన్ క్యారెక్టర్ హీరో అయితే, ఆ హీరో మహేష్ బాబు అయితే ఎలా ఉంటుంది అన్నదానికి బిజినెస్ మ్యాన్ ఉదాహరణ. మీరు ఈ మధ్య కాలంలో చూస్తున్నారు కదా విక్రమ్, దాని తర్వాత రోలెక్స్ క్యారెక్టర్లు ఇవన్నీ రాబోతున్నాయి. లియోలో ఒక క్యారెక్టర్ సంజయ్ దత్ చేయటం విలన్గా, ఇట్లాంటివన్నీ వీళ్ళందరికీ తాత అన్నమాట సూర్యాబాయి. మీకు అందులో ఒక్కొక్క సింగిల్ లైన్ కొటేషన్స్ కూడా ఉంటాయి, మామూలుగా లేవు కదా అనిపిస్తాయి ఇప్పటికి కూడా వింటే. లాస్ట్లో ఆ సెంటిమెంట్ తగ్గితే ఇక సార్ వస్తారా పాటలో కృష్ణ గారిని చూసినట్లే ఉంది, మహేష్ బాబు గారిని చూస్తాం. కానీ అప్పటి సీనియర్ తరం అభిమానులు జర్నలిస్ట్కి కూడా చెప్పిన దాఖలో ఉన్నాయి. అట్లనే ఓ పిల్ల చావు చావు అనే ఇటలీలోనే ఒక జాతీయ గీతం లాంటి విప్లవ గీతాన్ని రీమిక్స్ చేసిన పాట. అమన్ ఇదేని అనుకుంటా ఫస్ట్ మహేష్ బాబు కొట్టడం. ఇంకా పాటల గురించి వస్తే పోకిరిలో గలగల పారుతున్న గోదావరిలో ఒరిజినల్ కూడా హాలీవుడ్ నుంచి ఎత్తుకుందే మన గౌరీలో కృష్ణ గారి పాట. దాన్ని మళ్ళీ ఈ పోకిరిలో చేసినట్టు ఏ పిల్ల చావు అనేది చక్కగా తీసేది ఇందులో. అయితే హీరో చూడండి, హీరోయిన్ని కిడ్నాప్ చేసి తీసుకొస్తాడు అన్నమాట. అదేమీ వేషం ఏదో తప్పించడానికి కూడా కాదు, రియల్గానే చేస్తుంది. ఇట్లా ఒక నెగిటివ్ క్యారెక్టర్. అందుకే కదా రాజమౌళి సినిమాలు ఎలా తీయాలి అనేది ఒక బుక్ రాసి బిజినెస్ మ్యాన్ చూసిన తర్వాత ఇసురు కొట్టాడంటే అది ఎంత ఇంపాక్ట్ చూపించి ఉంటుందో అర్థం చేసుకోండి. బట్ పూరి జగన్నాథే కాదు, ఇక ఏ డైరెక్టర్ అయినా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదు. డబ్బు సంపాదించడం ఎలా అయినా సంపాదించవచ్చు, సినిమాలు తీసే సంపాదించవచ్చు, అది కూడా పెద్దగా మైండ్ వాడకుండా అనుకున్నప్పుడు వస్తాయి. తర్వాత మనకి గంధపు చెక్కలు వచ్చిన ప్రవాహంలోనే కుళ్ళిపోయిన శవాలు వచ్చినట్లుగా. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇలా కూడా సంపాదించవచ్చు అని తెలుసు కాబట్టి అలా సంపాదిస్తున్నారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఐస్ క్రీమ్ అనే ఒక సినిమాని చాలామంది ఏంటి అది ఆయన వినిచాడు ఫ్లాప్ కదా అంటారు, కానీ అది ఎంత హిట్ అనేది ఆయన చెప్తాడు కదా. ఎంత ఖర్చు పెట్టాం మేము దీనికి, ఎంత మినిమల్ ఖర్చు వేసాం, మాకు ఎంత వచ్చింది, ఇది హిట్టా కాదా నువ్వుగా చెప్పాల్సిన ప్రొడ్యూసర్ నేను. అలా ఈ